గిట్ట అట్లా గిట్ట గిట్ట ఈ వెన్ను ఇదంతా నొప్పి మొత్తం బంగారం చైన్ కూడా కుదబెట్టుకొని నన్ను బాలాడ పోతా వచ్చిర్రు. అయితే హాస్పిటల్లో సార్ ఏమన్నాడంటే కాలు పెట్టచ్చు కింద లోపల ఉన్న వాళ్ళందరూ నన్ను ఎదుగుతుర్రు. అందుకే ఇక్కడ ఆగిపోయినా నేను. వాళ్ళు అటు సైడ్ మోహన్ తీసిరనుకో పక్క రూమ్లోకి వెళ్ళి జంప్ అవుతా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మొత్తానికైతే లోపలికైతే వచ్చేసిన నేను. దానికి కూడా మీకు అవసరం మా అన్నకు చూడాలి అంతేగా. మీకు అంత ఉందా? టెన్షన్ పెట్టుకున్నాడు. లిగమెంట్స్ ఇంజురీ లిగమెంట్స్ అయితే కొన్ని రోజులు రెస్ట్ ఎలివేషన్ ఇది సరిపోతుంది. అట్లా కాకుండా బోన్ ఏదైనా ఉందంటే ఇప్పుడైతే ఎక్స్రే కాడికి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, సుమన్ గురించి ఉప్పు కాపుతానని ఉప్పు తెచ్చుకున్నా. ఉప్పుతోటి కాపాలి. ఒక రోజేమో నల్ల మెంతాకు ఉంటుంది చూడు, దాంతో కాపాలి. కళ్ళు ఉప్పు అంటే దొడ్డు ఉప్పు అన్నమాట. మీది కనద్దా మళ్ళీ వేడిపోతుంది. లేదుగా కట్ల ఒక తిక్క పెట్టద్దు. నువ్వెన్నగా వేడి లేదని. కట్ల ఒక తిక్క పెట్టద్దు. నువ్వెన్నగా వేడి లేదని. అరే మళ్ళీ చల్లగా అయితే ఆగురా. వేడి ఉంటేనే గుంజుకుంటుంది, మరి చల్లగా ఉంటే గుంజుకోదు. మండుతున్నట్టుంది. సుర్రు అంటేనే నొప్పి గుంజుకుంటుంది. సుర్రు అనకపోతే నొప్పి గుంజుకోదని చెప్పిన్నా. అసుంటోడు ఆడపోవద్దు. మరి ఎడికన్నా పోతే దెబ్బ ఆకుతుందని సపరేట్ ఇట్లా పడి చవాలి. నా కోసం పోసుకుంటున్నావు ఊకే. తెల్లం తగ్గపోతే ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి. ఆగు ఆగు పాపం ఫీల్ అయినట్టున్నారు. మళ్ళీ అదొక్కటి నీకు కోపం. మళ్ళీ అదొక్కటి నీకు కోపం. నువ్వు చేసే పనులు అట్లా నిన్నేమన్నా అంటే మళ్ళీ బాధ. మళ్ళా ఇట్లా ఆపేపటికినే కదా నొప్పి ఆప అంత దిగింది. లేకపోతే ఇంకా మంచిగా అవునా. ఒక్కడైతే పెట్టద్దమ్మా. ఇట్లా పెట్టుకుంటే గిట్ట గిట్ట టక 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 తీయాలి. గిట్ట అట్లా గిట్ట 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 అట్లా గిట్ట గిట్ట ఎట్లా రాలే. గిట్ట గిట్ట అంటే నొప్పికుతుందా? గిట్లా అనాలట. నేను కథలు ఎట్లున్నాయో. ఇంకా ఇప్పుడు నయ్యం. మొన్నటి దాకా ఏదో ఆకు పెట్టి ఏం ఆకది నల్ల మెంతాకు. నల్ల మెంతాకట. ఆకు పెట్టి ఆకు మీద ఇట్లా పెట్టింది అన్నట్టు. అంటే దొడ్డుప్పు. దొడ్డుప్పేనా అంటారుగా. దొడ్డుప్పు ఇంకా పేరు ఉంటుంది కానీ దొడ్డుప్పు అన్నట్టు. కల్లుప్పు అంటారు దొడ్డుప్పు అంటే ఏదో ఉప్పు వేడి చేసి పెడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఆఫ్ చేసింది కదా, ఎంత ఆసింది, కప్ప ఆసింది. ఇప్పుడు పాపం మామూలుగా కాళ్ళు లెక్క అయింది. ఎందుకంటే డాక్టర్ల వాళ్ళ సూపు వాళ్ళకుంటే మన సూపు కూడా మనకు ఉండాలి. వేడిగా తలుగుతుందా? ఉడికేలేదుగా. అబ్బా ఈ కాపేందుకు దాన్ని కట్టెపడేందుకురా? ఇట్లా వేయద్దు నువ్వు.
గట్ల సుర్రుమనాలి. సుర్రు అంటే వస్తావా గుంజుకుంటుంది. కాలుకు దెబ్బ తాగి 6 రోజులు అవుతుంది. 6 రోజులకు పాపం మంచిగానే ఆపిగ్గింది, మంచిగా నార్మల్ కాలు లెక్క అవుతుంది. కానీ ఇక నడుచుడైతే ఎట్లా నడుతున్నాడు చెప్పన్నా? తొక్కుడు పిచ్చి ఆడతారు చూడు, తొక్కుడు పిచ్చ మీరు ఆడతారు కావచ్చు, తొక్కుడు పిచ్చి ఆట ఆడరా అట్లా నడుతున్నాడు. నడిచి 5 రోజులేమో అట్లా నడిచి నిన్నటి కాడికి వెళ్ళేమో కాలు కింద పెట్టుకుంటూ నడుతుండు, మెల్లగా నడుతుండు. మళ్ళీ ఆపత్తి ఎట్లా కాలు ఎత్తి కింద పెట్టి చూద్దాం మంచిగా నడతదా అనుకున్నాడు. అద్దు అని చెప్పిన. అరే ఇంకొక వారం రోజులు ఆగురా, ఇంకొక వారం రోజులు అట్లనే కుంటుకుంటా నడువు, ఏం కాదని అంటే ఏం చేసిండు, నేను అట్లా నడవని ఇట్లా నడుతా, నాకు ఇంట్లో బాగా నత్తుంది, నడుములల్లో బాగా నత్తుంది, నేను ఇట్లా నడుతా అన్నాడు. ఇక అది నీ ఇష్టమని చప్పడకున్నా. ఇక విన్నప్పుడు ఏం చెప్తాం, చెప్తే ఇంటే మంచిగా, వినప్పుడు ఏం చెప్తామని చప్పడకున్నా. అయితే కాలు ఆ మెట్టు వీధికి వెళ్ళి ఈ మెట్టు వేసుడుకు మళ్ళీ కలుపుకోమన్నదట. కాలు మళ్ళీ కలుపుకున్న వల్లే ఇక మళ్ళీ అప్పుడు పెడుతున్నా. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు? కుంటున్నాం కదా. అయితే ఏం జరుగుతుందంటే ఈ వెన్ను ఇదంతా నొప్పి, మొత్తం పుండు మొత్తం నొప్పి అన్నట్టు. ఈ సైడ్ మొత్తం లాగుడే. కోపానికి వచ్చిన అంటే సార్ ఏమన్నాడు అంటే 2 వారాలు బెడ్ రెస్ట్ ఇచ్చిండు. అప్పటిదాకా కుదిరేటట్టు కొడతలేదు. ఒక్కోసారి అట్లా చిన్నగా అయితే ట్రై చేసి చూస్తా, అంతానం కూడా పోనని చెప్పని మెల్లమెల్లగా ఈడి దాకా వచ్చిన, కుంటుకుంటూ వచ్చిన. ఏం అనిపించలేదు, ఏం అనిపించకపోతే ఏం అవుతలేదు అని చెప్పి అనుకున్నా. ఇక పోయినా మళ్ళా ఈ లోపలికి పోతాను పోయి ఒక మెట్టు తీసి ఇంకొక వేసే మోపుల కాలు జల్లు అన్నట్టు అనిపించింది ఒకటిసారి. మళ్ళీ పెట్టి చూద్దామంటే మళ్ళీ అట్లా నడవరాలేదు. ఇక మళ్ళీ ఫస్ట్ లెక్కనే కుంటుకుంటూ స్టార్ట్ అయినాయి మళ్ళీ. కానీ దేవుని దయ వల్ల అయితే ఇంత వాపు దిగుడైతే అమ్మ వాళ్ళనే, ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేసింది కాలుకి. ఇట్లా ఇక దొడ్డుప్పు మంచిగా వేడి ఎంచుకుంటా సుర్రు అనేదాకా ఇట్లా కాపాలి. ఇట్లా కాపితే నొప్పి అని ఎగ్గుతుంది, ఆ పైన దిగుతుంది. ఇది ఒకటి. మళ్ళీ ఇది ఒక్కరోజు తర్వాత మళ్ళీ నల్ల మెంతాకు అంటారు, అది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ నల్ల మెంతాకు దాని మీద నూనె రాసుకుంటా మంచిగా పేలం మీద పెంక మీద కాపుకుంటా అట్లా కాపాలి. అట్లా కాపినా కానీ దానికి నొప్పి దిగుతుంది, ఆపు దిగుతుంది. ఇగో ఇట్లా గోళ్ళు గోయిలు బీలు మంచిగా కొద్దిగా ఉండదు, ఎంతైనా నొప్పు కదా గుంగుతుంది. అట్లా కాపాలి. అట్లా కాపినాం అనుకో జల్దీ కోలుకుంటుంది కాలు. పాపం ఇప్పటికి అన్ని రోజులే మొత్తం అమ్మనే చూసుకుంటుంది పాపం. ఈ కాలు ఇంత తొందరగా మంచిగా అవడానికి కారణమే అమ్మ. కానీ ఇప్పటికీ అమ్మ లేకపోతే గిట్లా నేను లేని ఇప్పటి వరకు. ఎందుకంటే నేను ఒక్కటి కాదు చాలా గండాల నుండి బయటపడ్డా. అన్నిట్లా బయటపడ్డ కారణం నేను అమ్మ వాళ్ళని. నా కోసం ఎన్నో విధాలు చేసింది. ఆఖరికి వస్తే బంగారం చైన్ కూడా కుదబెట్టుకొని నన్ను కాపాడిన రోజులు కూడా ఉన్నాయి. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కానీ భార్యలను చూసుకొని తల్లును దూరం కొట్టకుండ్రి, తల్లును చూసుకొని భార్యలను దూరం కొట్టకుండ్రి. ఎందుకంటే జీవితాంతకాలం. కానీ నేను ఒక్కటే అనుకుంటా, ఎందుకంటే భార్యని తల్లిని ఇద్దరిని మంచిగా చూసుకోవాలి. అంటే వేటలు అన్నట్టు కాదు, కానీ వీళ్ళు ఎక్కువ కాబట్టి మనకి ఎక్కువ. వీళ్ళిద్దరిని అయితే ఎప్పుడు మరవద్దు. తల్లిని చూసి భార్యను దూరం వెళ్ళగొట్టుకోవద్దు, భార్యను చూసి తల్లిని దూరం వెళ్ళగొట్టుకోవద్దు. నాకు తెలిసింది కదా ఒక్కటే, నేను అదే ఫాలో కళ్ళు తల్లిదండ్రిని ఇడదీసేటోళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళకు పాపం తగ్గుతుంది. ఎందుకంటే 9 నెలలు కానీ కడుపులో పెంచుకొని 20 ఏండ్లు జాది పెళ్లి చేస్తే భార్య వచ్చి కుటుంబం నిడదీసేటోళ్ళు చాలామంది నేను చూస్తున్నా. కానీ అది చాలా వరకు తప్పు. అస్సలు నిడదీయద్దు. కుటుంబం నిడదీస్తే అది మామూలు పాపం కాదు. ఆ పాపాలు కట్టుకోకుండ్రి, కుటుంబం నిడదీయకుండ్రి. కుటుంబం నిడదీస్తే పాపం అదిగా తరతరాలు ఎంటాడుతుంది. ఆ పాపం ఎందుకు కట్టుకున్నాడు? అందరికి కూడా ఉంటే ఎంత పేరు ఉంటుంది. అత్తకు, మామకు, ఆడబిడ్డలకు, బావలకు, మరుదులకు, భర్తకు అందరికీ ప్రేమలు వంచితే నిన్ను నెత్తిలో పెట్టుకొని చూసుకుంటారు. ఆ ప్రేమలు వంచలేక పగలు వంచినామనుకో అందరు చీ 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 దాని గుణమా, అదో బుద్ధ, పిసది, ఓ సైకోది, మెంటల్ది ఇవన్నీ అంటారు. ఇలాంటి మాటలు ఎసుంటులకు వస్తాయి అంటే కుళ్ళు కుట్ర ఇష్టమున్నోళ్ళకి వస్తాయి, మంచి వాళ్ళకు మాత్రం రావు. అలాంటి లెక్కలల్లో ఎవరు ఉండకుండ్రి, అలాంటి బదనం పాలు కాకుండ్రి. మంచి హృదయం ఉంచుకోర్రి, గొప్ప పేరు తెచ్చుకోండి. ఎక్కడికన్నా పోతే అబ్బా ఎంత మంచిది అమ్మాయి అనాలి, ఎక్కడికన్నా పోతే బుజ్జి ఎటుపోతున్నావు అని మందులు ఇవ్వాలి. అసుంటోళ్ళు మందులు ఇస్తారు. అదే గుణం మంచి నెలలు పోతే ఏమంటారు, దీని ముఖం చూడొద్దని అంటారు. అసలు పేరు తెచ్చుకోకుండా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా 2-3 చూసిన ఇక్కడ ఏమైనా ఇడదిత్తనే ఉన్నారు. మంచిగా ప్రేమలు పంచుకోర్రి, మంచిగా తృప్తిగా ఉండర్రి.
అగో వచ్చిర్రు మంది వచ్చిర్రు పోతావా బాలాడ అర్థం కాలే బాలాడ పోతావా వచ్చిర్రు ఎరకరం ఇప్పుడు మస్తు కోపం వస్తుంది ఏం చేయమంటావు ఇక నాకు ఏమని చేయాలి అమ్మ తింటలేదు ఇప్పుడు పోతే ఖచ్చితంగా దెబ్బ తాకుతుంది నీ ఇటు వస్తాను అనుకుంటారా ఎవరన్నా ఇప్పుడు పోతే ఖచ్చితంగా దెబ్బ తాకుతుంది నీ ఇటు వస్తాను అనుకుంటారా ఎవరన్నా అంతమంది ఆడుతుర్రు అందరికి మనసుకు దెబ్బ తాకింది కదా అందరికి మనసుకు దెబ్బ తాకింది కదా ఆట మనసుకు దెబ్బ అరే ఇక వీడికి వారం 10 రోజులు ఆడబట్టి ఒక్కరికైనా దెబ్బలు తరగని ఉందా అందులో ఇగో ఆటలు అంటేనే దెబ్బ తాకుతాయి దెబ్బ తాకితే ఇసుడు ప్రాబ్లంలు వస్తాయి ఇట్లా చూసుకుంటే మన అది మనం హెల్తీ ఎట్లుంటాం ఆటలు ఆడితేనే హెల్తీ ఉంటాం అందరిలోకి ఇంకా జాబులు చేస్తే అలాగైతే మొత్తానికి వెళ్ళకుండా ఉంటారు కదా అది ఎట్లా అట్లా ఆడద్దు అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా పైకి రాలేరు జాబులు చేసే వాళ్ళు అయితే మొత్తం పొద్దున్న నుంచి వాళ్ళు పొద్దుదాకా ఆఫీసులు ఉంటారు. అయితే హాస్పిటల్లో సార్ ఏమన్నాడంటే ఫస్ట్ ఇది చూసిండు ఎక్స్రే చూసిండు చూసి ఏం ప్రాబ్లం ఏం లేదు లైట్గా తాకింది కాకపోతే ఏంటంటే నీకు బెడ్ రెస్ట్ అనేది బాగా అవసరం నీకు బెడ్ రెస్ట్ ఒక 2 వారాలన్నా నువ్వు రెస్ట్ తీసుకోవాలని అన్నాడు. నేనేమన్నా అంటే సార్ మరి 2 వారాలు అంటుర్రు కదా మరి 2 వారాలు అంటే గట్టి తాకినట్టే కదా సార్ దెబ్బ నేను అన్నా అంటే సార్ చూసి నవ్విండు. నవ్వేమన్నాడంటే అదేం లేదు నీ మంచి కోసం చెప్తున్నా రెస్ట్ తీసుకుంటే ఏంటంటే కాళ్ళకు నువ్వు వెయిట్ పెట్టకుండా కింద నడవకుండా నువ్వు ఎప్పుడు ఏంటంటే ఎత్తుకుండాలి నువ్వు కూర్చున్నా పడుకున్నా కానీ కొంచెం ఎత్తుగా ఉండేటట్టు చూసుకొని కాళ్ళు పెట్టు వాప అనేది తొందరగా దిగుతుంది అన్నట్టు అందుకోసమే చెప్తున్నా. ఎక్కువ పని చేస్తే ఏంటంటే వాప అనేది దిగది మళ్ళీ అందులో ఏంటంటే ఆ నొప్పి అనేది నీకు ఎప్పుడూ ఉంటుంది ప్రతిసారి అప్పుడప్పుడు చిన్నగా నొప్పి లేస్తూనే ఉంటుంది అన్నట్టు. అందుకోసమే ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకుంటే ఏంటంటే తొందరగా మానడానికి అవకాశం ఉంటుందని చెప్పని అన్నాడు. కాకపోతే ఏంటంటే నాకైతే ఇక రెస్ట్ అనే మాట దొరుకుతలేదు ఇక ట్రై చేస్తున్నా దొరికినప్పుడల్లా కానీ ఎత్తు అయితే కాళ్ళు పడుకున్నా కూర్చున్నా కానీ ఎత్తులు అయితే ఉంచుకుంటున్నా అన్నట్టుగా. ఇక మెడిసిన్స్ ఏమో కొన్ని టాబ్లెట్స్ అవి రాసిండు మళ్ళీ ఒక ఆరెంజ్ పట్టి అండ్ ఇంకొక పట్టి ఏదో రాసిండు. ఇక ఆరెంజ్ పట్టితోని కొంచెం అదేంటంటే కట్టుకుంటే ఒక అర్ధ గంటలనే మస్తు నొప్పి టైట్ అయిపోడు ఇక అదేంటనే ఇప్పేసిన అది ఎక్కువ కట్టుకోలేదు కానీ నాకు ఎక్కువ దిగింది అయితే ఉప్పు దొడ్డు ఉప్పు ఉంది చూసింటారా ఆ ఉప్పుకున్న అండ్ నల్ల మెంతాకంటాం కదా దాంతో అవి రెండింటితోనే నాకు తొందర దిగింది అండ్ ఈ టాబ్లెట్స్ అవి ఇక దేవుని దయవాళ్ళు అయితే ఇప్పుడు ఒక తీరు ఉంది. కొంచెం నడిచిన కొద్ది ఏంటంటే కొంచెం చిన్నగా నొప్పి కలుగుతుంది కానీ ఏంటంటే నడవద్దు కదా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఇగో ఎక్స్రే ఓకే మరి చూసిరి కదా వీడియో తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే మరి బాయ్.